హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు ద అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. దీనికోసం నేను కడాయి పెట్టుకొని అందులో 2 పెద్దవి టమోటాలు తీసుకొని అవి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలను కూడా పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకున్నానండి. తర్వాత ఇందుకోసం నేను గ్రేవీ కోసం 3 స్పూన్ల వరకు జీడిపప్పునైతే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయండి. జీడిపప్పు బదులు 2 స్పూన్లు నానబెట్టిన గసగసాలను అయితే యూజ్ చేయండి. ఇవి ఉడికించుకోవడం కోసం 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. మసాలా ఫ్లేవర్ కోసం 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, చిన్నది జాజికాయ ముక్క అండి. చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఇది 2 చెక్క. ఇవి అయితే ఈ వాటర్లోనే వేసి ఉడికించుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీలో అయితే యూజ్ చేయట్లేదు. అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా నేను ఈ వాటర్లోనే వేసి ఉడికించుకుంటున్నాను. ఇందుకోసం నేను ఒక 8 వెల్లుల్లిపాయలను అయితే పొట్టు తీసుకొని ఉంచుకున్నాను. ఇవి చిన్న అల్లం ముక్కని కట్ చేసి పెట్టుకొని ఈ ముక్కల్ని కూడా ఈ వాటర్లో వేసి బాగా ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఇలా వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. టమోటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయండి. టమోటా ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని వేయించుకోవడం కోసం నేను కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. పన్నీర్ అనేది మీ ఆప్షన్ అండి. వేయించుకొని వేసుకోవచ్చు లేదా పచ్చిది అలాగే వేసుకోవచ్చు. నేనైతే వేయించి వేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఇందుకోసం నేను చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా అయితే పన్నీర్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. మరి రెడ్ కలర్లో రావాల్సిన అవసరం లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇదే విధంగా మిగతా ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం కడాయి పెట్టుకొని ఇందులో బటర్ మసాలా కర్రీ కదండి, ఇందులో ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. బటర్ని అయితే బ్రెడ్ స్లైసుల సైజులో 2 బటర్ స్లైస్ని తీసుకొని బాగా కరిగించుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుతూ కరిగించుకోవాలండి. ఇలా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి నేను 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసానండి. కారం నార్మల్ కారం కాదండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ని అయితే యూజ్ చేశాను. ఇది టేస్ట్కి కానీ కలర్కి కానీ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, బటర్లో వేయగానే కారం అనేది కలర్ ఏ విధంగా వచ్చిందో. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా మిశ్రమాన్ని కూడా ఈ బటర్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా వేసి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం ఆ వాటర్ తక్కువ పోసుకున్నాం కాబట్టి అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. చూడండి గ్రేవీ ఎంత దగ్గరికి అయిందో. ఇలా దగ్గరికి అయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. మీ ఆప్షన్ అండి, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయండి పసుపుని. నేను గ్రేవీలో 1/2 కప్పు వరకు అయితే ఫ్రెష్ క్రీమ్ని అయితే యూజ్ చేశాను. ఫ్రెష్ క్రీమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలండి. ఎందుకంటే ఇది పంజాబీ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ కదండి, అందుకోసం కంపల్సరీగా యూజ్ చేయాలి.
ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత బాగా గ్రేవీలో కలిసే వరకు కలిపుకొని ఒక 5 నిమిషాల వరకు చూస్తున్నారు కదా, ఈ విధంగా పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పొంగు పైన చివర్లు ఎమ్మటి ఈ విధంగా గుల్లగుల్లగా వస్తుందండి. ఆ పొంగునైతే తీసివేయాలి. అది తీసివేయటం వలన మనకి గ్రేవీ అనేది బాగా తిక్కుగా వస్తుంది. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసి ఉడికించుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కల్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇందులో నేను బటర్ మసాలా పొడినైతే 1 స్పూన్ వరకు యూస్ చేశాను. దీంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కసూరి మేతి కంపల్సరీగా యూస్ చేయాలి. ఎందుకంటే ఇది బటర్ మసాలా కర్రీ కదండి, అందుకోసం కంపల్సరీగా యూస్ చేయాలి. కసూరి మేతిని అయితే స్కిప్ చేయొద్దండి. కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా గ్రేవీ థిక్నెస్ ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇందులో కొత్తిమీరనైతే ఎక్కువ యూజ్ చేయట్లేదండి. ఓన్లీ 2-3 రెమ్మలే యూజ్ చేశాను, ఎక్కువైతే నేను యూజ్ చేయట్లేదు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో అనేది మీ వరకు అయితే చేరుతుందండి. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది చపాతీలకి, బటర్ నాన్లకి, పుల్కాలకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా నా స్టైల్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మా పిల్లలు ఈ విధంగా చేస్తే చాలా చపాతీలకి, బటర్ నాన్లకి చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు ఒక చపాతీ తినే వాళ్ళు కూడా 2 చపాతీలు తింటారు. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేసి ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. You